కరీంనగర్లోని సుభాష్ నగర్ రోడ్డులో బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్లోని సుభాష్ నగర్ రోడ్డు నెంబర్ 10 వద్ద బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 2570వ బుద్ధ జయంతి సందర్భంగా బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్లోని 25వ డివిజన్ కార్పొరేటర్ గంటా కళ్యాణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ వార్డు సభ్యులు మరియు నాయకులు పూలమాలలు సమర్పించారు. ఈ వార్డు సభ్యులు మధునాల రవీందర్ శ్రీలత దంపతులు బుద్ధ విగ్రహాన్ని బహుకరించారు. మధునాల రవీందర్ శ్రీలత దంపతులను 25వ డివిజన్ కార్పొరేటర్ గంటా కళ్యాణి శ్రీనివాస్ దంపతులు శాలువతో సత్కరించారు. ఇక్కడ బుద్ధ విగ్రహ ఆవిష్కరణకు పాలుపంచుకున్న వారందరినీ కూడా శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుద్ధుని శ్లోకాలు పఠిస్తూ విగ్రహం వద్ద జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. వెల్కమ్ టు TR9 న్యూస్. ఈరోజు బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధుని యొక్క 2570వ బుద్ధ పూర్ణిమ సందర్భంగా ఈరోజు బుద్ధ ఉత్సవాలు అయితే జరిపించడం జరుగుతుంది. కరీంనగర్లోని రోడ్ నెంబర్ 10లో బుద్ధ విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇక్కడ 25వ డివిజన్ కార్పొరేటర్ గంటా శ్రీనివాస్ కళ్యాణి ఆధ్వర్యంలో అయితే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంఘం నమామి, బుద్ధం నమామి, ధమ్మం నమామి. पंचशील ध्वज का जय, पंचशील ध्वज का जय, पंचशील ध्वज का जय, पंचशील ध्वजम जय. దీన్ని పంచశూల ధ్వజం అంటాం. అంటే పతాకం, పంచశూల పతాకం. దాని విజయం కావాలి. నమో నమో తస్స భగవతో అర్హతో, నమో తస్స భగవతో అర్హతో, సమ్మా సంబుద్ధస్స సమ్మా సంబుద్ధస్స, నమో తస్స భగవతో అర్హతో, నమో తస్స భగవతో అర్హతో, సమ్మా సంబుద్ధస్స సమ్మా సంబుద్ధస్స, నమో తస్స భగవతో అర్హతో, భగవతో అర్హతో, సమ్మా సంబుద్ధస్స సమ్మా సంబుద్ధస్స, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి ధమ్మం శరణం గచ్ఛామి, ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి. అంటే మన ఉద్దేశము, మన ఆశయాలు బాగుండాలి. అంటే సమాజం బాగుండే ఉద్దేశాలు మనకు కలిగి ఉండాలని బుద్ధుడు నొక్కి చెప్తాడు. ఈ ఉద్దేశాలు ఎలా ఉండాలంటే సమాజం బాగుపడాలి, నేను కాదు, సమాజం బాగుండే విధమైన ఉద్దేశాలు మనం కలిగి ఉండాలి. అలాంటి ఆశయాలు మనం కలిగి ఉండాలని బుద్ధుడు మనకు నొక్కి చెప్తాడు. మూడవది సమ్యక్ వాచ. మనం ఎలాంటి మాటలు మాట్లాడాలి అంటే సరళమైన, ప్రేమపూర్వక, స్నేహపూర్వక, అందమైన, అంటే ఎవరిని నొప్పించకుండా, బాధించకుండా, తిట్టకుండా, దూషణం లేకుండా, అబద్ధాలు, అలాంటి మంచి మాటలే మాట్లాడాలని బుద్ధుడు నొక్కి చెప్తున్నాడు. అది సమ్యక్ వాచ. బుద్ధుడు యొక్క గొప్పతనం ఏంటంటే ఈ నైతిక సూత్రాలే. తర్వాత సమ్యక్ కర్మ. సమ్యక్ కర్మ అంటే ఏంటంటే మనము ఏదో ఒక పని చేయాలి జీవితంలో. ఈ జీవించే క్రమంలో మనం చేసే పని వలన సమాజానికి హాని కలగకూడదు, సమాజానికి కీడు కలగకూడదు, సమాజానికి నష్టం కలగకూడదు. అలాంటి పనులు మాత్రమే మనం చేయాలి అని చెప్పేది సమ్యక్ కర్మ. తర్వాత సమ్యక్ ఆజీవక, రైట్ లివ్లీహుడ్. అంటే మనం బతకడం కోసం ఏదో ఒక వృత్తి చేయాలి, పని చేయాలి.
ఆ వృత్తి కూడా సమాజాన్ని హాని చేసేటువంటి వృత్తి ఉండకూడదు. అంటే మనం మందు అమ్మకూడదు, గుట్కలు అలాంటి అంటే సమాజాన్ని నష్టం చేసే మత్తు పదార్థాలు అమ్మకూడదు, విష పదార్థాలు అమ్మకూడదు, సమాజాన్ని నష్టం చేసే గాంబ్లింగ్ గేమ్స్ ఆడిపియకూడదు. అంటే అలా మన సమాజాన్ని ప్రేమించే విధమైన వృత్తులలో ఎంచుకోవాలని బుద్ధుడు నొక్కి చెప్తాడు. తర్వాత సమ్యక్ వ్యాయామ అంటే మన యొక్క ప్రయత్నాలు, మన యొక్క ఎఫర్ట్స్ ఎలా ఉండాలి అంటే మన రైట్ ఎఫర్ట్స్ అంటారు. అంటే మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా సంఘ ఉద్ధరణ కోసమే ఉండాలి, సంఘాన్ని డెవలప్ చేయడం కోసమే ఉండాలి, సంఘ అభివృద్ధి కోసమే మన ప్రయత్నాలు ఉండాలి అని చెప్తుంది. తర్వాత 7వది రైట్ అవేర్నెస్ అంటే జాగృతి. మనం జాగృతి ఉండాలి. ఎలాంటి జాగృతి? మరి ఇన్ని చెప్పిన మన సంఘంతో మంచిగా ఉండాలని చెప్పిన నియమాలు నేను పాటిస్తున్నానా లేదా, ఎంతవరకు పాటిస్తున్నామనే జాగృతి స్మృతి మనకు ఆ అవేర్నెస్ అనేది కలిగి ఉండాలని చెప్పడం 7వది. చివరిది 8వది సమ్యక్ సమాధి. సమ్యక్ సమాధి అంటే చాలా మంది ఏమంటారంటే ఈ ముక్కులను గాలి పీల్చి ఆ ముక్కుతో తీసుకొని ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోవడము అని అనుకుంటుంటారు. సమాధి అంటే అలా కాదు, రైట్ కాన్సన్ట్రేషన్ అంటే సరైన ఏకాగ్రత. అంటే ఈ అష్టాంగ మార్గాన్ని మనం పాటిస్తున్నామా లేదా అనే ఒక ఏకాగ్రతను కలిగి ఉండాలి. మన ఆలోచనలను ఏకాగ్రతలో ఉంచాలి. ఇలాంటి గొప్ప విషయాలు బౌద్ధం అంటే ఈ యొక్క రివల్యూషన్ అంటే చెడు మీద మంచి రివల్యూషన్. ఎందుకంటే మన పిల్లలు ఒక మృగాలు ఉన్న చోట జింకలు ఉండగలుగుతాయా? ఉండలేవు. కాబట్టి సమాజం అంతా బాగుంటేనే నా పిల్లలు కూడా ఆ సమాజంలో బాగుంటాయి. కాబట్టి సమాజం బాగుండాలని చెప్పడమే బుద్ధుడు. అంటే ఈ అష్టాంగ మార్గం నేను సమాజంతో ప్రపంచంతో ఎన్ని నైతిక విలువలతో మనం బతుకుతుండాలని నొక్కి చెప్పడమే బుద్ధుడి యొక్క అష్టాంగ మార్గం. ఈ అష్టాంగ మార్గాన్ని మరియు పంచశీలను మనమందరం పాటిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని, నైతికమైన సమాజాన్ని అభ్యున్నతికి అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు జై భీమ్. లేదా 3 విగ్రహాలు పెడదామనే ఆలోచన వారి నుండి వచ్చిందే. దానికి సమ్మతిస్తూ మద్నాల రవి గారు విగ్రహ ప్రదాతగా మాకు అది రాజస్థాన్ నుండి తెప్పించారు. వారికి మేము కాలనీ తరపున, కరీంనగర్ పట్టణ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు. అలాగే దీని నిర్మాణంలో భాగస్వాములైనటువంటి గుంటి భిక్షపతి గారు, మిగతా సభ్యులు కందుకూరు అంజయ్య గారు, కర్ణె పవన్ గారు, సారీ దానిలో ఏమైనా పేర్లు మిగిలిపోతే మీరు ఇబ్బంది పడకుండా నన్ను క్షమించగలరు. మిగతా సభ్యులు కీర్తిశేషులు దేవ చంద్రమౌళి గారి జ్ఞాపకార్థం వాళ్ళ అబ్బాయి కూడా దీనిలో డొనేషన్స్ ఇచ్చిన వారందరికీ మేమందరము మా కాలనీ తరపున మీకు అందరికీ కృతజ్ఞతమై ఉంటాం. అలాగే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి బుద్ధ భగవానుడి విగ్రహాన్ని అందరి చేతుల మీదుగా, ఒక్కరే కాదు అందరి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరణ చేయడానికి వివిధ కాలనీ నుండి వచ్చినటువంటి పెద్దలు కొరివి వేణుగోపాల్ గారు మరియు తహసీల్దార్ డిప్టీ కలెక్టర్ తహసీల్దార్ జయంత్ గారు, మిగతా ఉపాధ్యాయ మిత్రులు, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలు మరియు విలువగానే వచ్చినటువంటి మా మహిళా సోదరి మనులందరికీ మీ అందరి చేతుల మీదుగా, ఎవరో ఒక్కరో కాకుండా అందరి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరించుకోవాలని మిగతా పెద్దలందరినీ నేను మనస్ఫూర్తిగా మీరందరూ విగ్రహం దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరి చేయితో దాన్ని ఆవిష్కరించాలని కోరుతూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం.
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.